అటు సిట్ ఇటు కస్టడీ వల్లభనేని వంశీని సర్కార్ రౌండప్ చేసింది. అక్రమాల ఫైల్స్ వెలికి తీసే పనిలో పడింది. ప్రధానంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన ఏమేం ఆరోపణలు వచ్చాయో అవన్నీ నిగ్గు తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన్ని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. మరింత విచారణ కోసం 10 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఫిబ్రవరి 27 వరకు వంశీని పోలీసులు విచారించనున్నారు. ఈ క్రమంలో కోర్టు కొన్ని షరతులు విధించింది. విజయవాడ పరిధిలోని వంశీని విచారించాలని కోర్టు తెలిపింది. న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎగ్జామిన్ చేయాలని తెలిపింది. ఉదయం సాయంత్రం మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న వంశీకి పడుకోవడానికి బెడ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఇప్పటికే వంశీపై సిఐడి అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి వంశీని కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో తదుపరి చర్యలకు సిఐడి రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు వంశీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాల ఆరోపణలపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ వంశీ అక్రమ మైనింగ్, భూ కబ్జాల ఆరోపణలపై దర్యాప్తు చేయనుంది. అక్రమార్కులకు ఆర్థిక సహాయం చేసినట్లు వచ్చిన అలిగేషన్స్ పైన సిట్ దర్యాప్తు చేస్తుంది. మొత్తంగా అన్ని రకాలుగా వంశీని సర్కార్ రౌండప్ చేసింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో వచ్చిన అన్ని అక్రమాల ఆరోపణలను ప్రభుత్వం నిగ్గు తేల్చే పనిలో పడిందని సమాచారం.